పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన ముగ్గులు అందరినీ ఆకర్షించాయి. గాలిపటాల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరగా ఏర్పాటు చేసిన భోగి మంటల చుట్టూ విద్యార్థులు, టీచర్స్ డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో వచ్చి కార్యక్రమాన్ని ఆనందమయం చేశారు. ఈ వేడుకల్లో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ ఆలెంకి శ్రీనివాస్, రజనీదేవి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు పండుగలు, సంప్రదాయాలు నేటి తరం పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి సంబరాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగలు సంక్రాంతి పండుగ. అది తెలుగువారికి ఇంకా ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే వ్యవసాయదారులు వారి యొక్క ఆహార ఉత్పత్తులను ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. అదేవిధంగా మన సైన్స్ పరంగా కూడా సూర్యుని యొక్క దశ మారుతుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకు వచ్చే ఈ యొక్క కాలము. కాబట్టి ఇలా ప్రకృతి పరంగా మరియు సాంప్రదాయపరంగా ఎన్నో మార్పులు ఉండే ఈ యొక్క సంక్రాంతి పండుగను ప్రత్యేకతను ముందు తరాలకు తెలవాలనే ఉద్దేశంతో నేటి విద్యార్థులు తెలవాలని ఈ యొక్క సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ మన స్కూల్ ఆవరణలో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మంచిగా విద్యార్థులు కూడా అమ్మాయిలేమో రంగవల్లులు, అదేవిధంగా మంచి సాంప్రదాయ దుస్తులో చేసి సంక్రాంతి యొక్క పాటలతో డ్యాన్సులు వేయడం జరిగింది. అదేవిధంగా అబ్బాయిలు పతంగుల పోటీలో పాల్గొన్నారు. ఉత్సాహంగా పాల్గొని ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో మా స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు విద్యార్థులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యాపక బృందానికి, అదేవిధంగా పేరెంట్స్కి అందరికి కూడా మరొకసారి నా యొక్క ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో మకర సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గీతంలోని ఆదిత్య విభాగం స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమం మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ